ఇది స్వర్గానికి దారి. కానీ ఈ దారిలో నడవడం సులభం కాదు. పంచపాండవులు స్వర్గానికి వెళ్తున్నప్పుడు వారు ఒక్కొక్కరుగా మరణించారు. దీనికి కారణం ఏమిటంటే పాపం చేసిన వారు లేదా పాపంలో భాగమైన వారు స్వర్గానికి వెళ్ళలేరు. స్వర్గానికి వెళ్ళేటప్పుడు భీముడు సరస్వతీ నది పైన ఈ వంతెనను నిర్మించాడు. మరియు ఇది ఇప్పటికీ భీమ్ బ్రిడ్జ్‌గా పిలువబడుతుంది. ఇక్కడే సరస్వతీ నది దర్శనం లభిస్తుంది. తరువాత సరస్వతీ నది పాతాళ లోకంలోకి అదృశ్యమవుతుంది. పంచపాండవులలో ధర్మరాజు మాత్రమే బతికి ఉండి స్వర్గద్వారానికి చేరుకుంటాడు. అతనితో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది. ధర్మరాజు ఆ కుక్కని కూడా స్వర్గంలోకి తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు కుక్క లోపలికి రాలేదు అని అంటాడు. ఈ విషయంపై ధర్మరాజుకు మరియు ఇంద్రుడికి చాలా వాదన జరుగుతుంది. అప్పుడు కుక్క తన నిజ రూపంలోకి మారుతుంది. అతడు యమధర్మరాజు. ధర్మరాజుని పరీక్షించడానికి కుక్క రూపంలో వచ్చాడు.